తెలుగు ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇల్లు కూల్చండి అని ఎంఐఎం పార్టీ ఉత్తరాలు పెట్టగానే, ఫిర్యాదులు చేయగానే వెంటనే హైడ్రా ఆగా మేఘాల మీద వెళ్ళి ఇండ్లు కూల్చేయడం జరుగుతుంది. నోటీసులు లేకుండా ఏం లేకుండా. అదే ఫాతిమా కాలేజ్, అసౌద్దీన్ ఓవైసీ వాళ్లకు చెందినటువంటి ఫాతిమా కాలేజ్, అది హైడ్రాల కూల్చడానికి దానికి నోటీసులు పంపినా అవి కూల్చొద్దు, అవసరమైతే మనం సంపన్న అంటారు కానీ దాన్ని కూల్చొద్దు అని చెప్పేసి ఎంఐఎం సోదరులు నిలబడంగానే దాన్ని కూల్చరు, దాన్ని జోలికి పోరు. ఈరోజు జరుగుతున్న తతంగం అది. తాజాగా నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటే ఒకటి చాలా వైరల్ అయినటువంటి వీడియో నా కళ్ళల్లో పడ్డది. అది ఒకసారి మనము వారి గాథ వింటే అప్పుడు మన పూర్తి స్థాయిలో, ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక కరడుగట్టిన కార్యకర్త అంట. ఆయన రాహుల్ గాంధీ గారితో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీకి సెకండ్ ఇచ్చిండు. రాహుల్ గాంధీతో మంచి పాదయాత్ర మొత్తం ఆయన పాల్గొన్నాడు. ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఏం జరిగిందంటే ఆయన ఇల్లు కూల్చేసిండ్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం కూర్చొని పట్టుకొని మరీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఒకసారి విందాం అదేం చెప్తుండని. अवेशी फातिमा कॉलेज जो है पीजी केजीपी उसको ह्यूमैनिटेरियन ग्राउंड को नहीं तोड़ा जाएगा वाला, ठीक है। पर मैं ये बताऊंगा बेंडी पे जो अकबरुद्दीन अवेशी का फार्म हाउस है, जो प्योर एक्सप्लेन लैंड बताता, उसको भी जाके अवेशी तोड़ेंगे। आज जैसा हमारे को तोड़े, आज जो हमारा प्लॉट तोड़े, किसकी हिदायत से तोड़े? मैं मसला फातिमा एडवोकेट हाई कोर्ट वाइफ ऑफ अमान शरीफ। आज मेरा मीडिया में आने का मकसद ये है कि आज हाइड्रा ऑफिसर साहब जो कंस्ट्रक्शन जस्ट ऑफ फैमिली फातिमा कॉलोनी पूरा डिमोलिश कर दिया, बिना कोई नोटिस के, बिना कोई इंफॉर्मेशन के, कुछ नहीं आए, बस हाफ एन आवर में पूरा डिमोलिश कर दिया। कम से कम इन्फॉर्म तो करना ना। अस्सलाम वालेकुम। आज 13 अगस्त को 2025 की सुबह 7:30 बजे हाइड्रा वालों ने मेरी फैमिली प्रॉपर्टी, जो मेरे चाचा अमान शरीफ है, उनके प्रॉपर्टी को डिमोलिश कर दिया विदाउट एनी प्रॉपर नोटिस। जब मैंने जाके हाइड्रा वालों को पूछा कि हमारा नोटिस कहाँ है, तो ये स्पेशल ऑर्डर से हुआ। अब मेरा सवाल ये है कि स्पेशल ऑर्डर कौन से स्पेशल ऑर्डर बिना नोटिस के नहीं आपकी गवर्नमेंट लैंड है? तो हमारा गवर्नमेंट लैंड है, वहाँ पे मंडल में हमारा कोर्ट में केस चल रहा है, स्टेटस को अभी पेंडिंग है। अब गवर्नमेंट लैंड बोले तो वहाँ के एरिया तकरीबन आजू बाजू वालों का पूरा हमारा गवर्नमेंट लैंड है बोल के वहाँ पे मंडल वाले भी हमारे नोटिस दी कि ये पूरा एरिया एक हमारा मंडल 3-4 ग्राम 5 ग्राम पूरे गवर्नमेंट लैंड में आते हैं। अब स्पेशली हमारा टारगेट इसलिए किया गया क्योंकि कुछ दिन पहले आप लोगों ने देखा कि झगड़ा हुआ लैंड को लेकर फातिमा कॉलोनी में, वही लैंड की बात कर रहा हूँ। उसके अंदर झगड़ा स्टार्ट होने का मुद्दा आज तक कोई भी नहीं पूछे। कुछ मुरीदा है, कुछ लोग यहाँ पे तुम मारे कोई तुम मारे गए। अरे भाई झगड़ा स्टार्ट हुआ कि कैसा स्टार्ट हुआ? तो वक्त वाले आके हमारी प्रॉपर्टी सर्वे करेंगे। ఇప్పుడు వీళ్లకు ఇక్కడ ఈ ఇండ్లు గూలగొట్టడానికి హైడ్రాకు స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చిందట. స్పెషల్ ఆర్డర్స్ ఎందుకు ఇచ్చిండ్రు? ఈరోజు స్పెషల్ ఆర్డర్స్ దేనికోసం ఇచ్చిండ్రు? అక్కడ ప్రత్యేకంగా ఒక ఇల్లు గూలగొట్టడానికి స్పెషల్ ఆర్డర్స్ ఇమీడియట్గా ఫాలో కావడానికి ఎందుకు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నది, రాయదుర్గంలో. ఆయన హైకోర్టుకు వెళ్ళిపోయి స్టే తెచ్చుకుండు. ఆయన స్టే తెచ్చుకునే అవకాశం మీరు ఎందుకు ఇచ్చిండ్రు ఆయనకు? ఆయన కూలగొట్టి ఆయన ఇల్లు ఆయన ఇల్లు కాదు, అక్కడ చుట్టుపక్కల అన్ని ఇల్లు కూడా ఈరోజు సేఫ్ సైడ్లోకి వచ్చినాయి. ఈరోజు ఆయన ఆయన ఇల్లు కూలిపోతే 10 ఇండ్లు కాదు 100 ఇండ్లు కట్టుకునే స్తోమత ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకున్నది. అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది, అన్ని సెటిల్మెంట్లు చేస్తుండ్రు. ఈరోజు అన్ని పైసలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లేమో కూలగొట్టరు. ఈరోజు ఎంఐఎం బాజాప్తా ఫాతిమా కాలేజ్, ఒకసారి మీకు ఆ ఫోటో కూడా చూపెడతా. ఫాతిమా కాలేజ్ ఇగో ఇది బాజాప్తా చెరువులో ఉన్నది. ఇది ఈ ఫోటో అడ్డం వస్తుంది. ఓకే, ఇది ఇగో చెరువులో ఉన్నది కనబడుతుంది కదా, ఇది ఎంఐఎం ఫాతిమా కాలేజ్. ఇది
ఫాతిమా కాలేజ్ బాజాప్తా ఈరోజు పక్కన చెరువులో ఉన్నది కనబడుతుంది. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో మేము వదిలేస్తున్నామని చెప్పేసి ఈరోజు బట్టి విక్రమార్క గారు దానిపైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ దీనికి స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళ ఇల్లు గుల్లగొట్టిందంట. ఇంకేం చెప్తారో ఇందాం. तो ये जो अपोजिशन जो लोग थे, जो भारत समाज के लोग थे, वो लोगों को आके हमारी प्रॉपर्टी पे बरबत वाले नशे करते थे, वो लोग आके झगड़ा करने का आते थे, उनका घर थोड़ी माफ करते थे, बरबत वाले आके घर का हमारा वो कर रहे थे। वो टाइम पे हमारा बरबत के ऊपर सशक्त हो रहा था कि अभी कोई आगे कुछ करना है कोर्ट में जो बिल का देखेंगे। आज भी हमारे साथ यही हुआ, क्योंकि इसके अंदर 2013 एमएलए के दामाद मसीह जो है उन्होंने भी ली थी प्रॉपर्टी। बीबी की सैलरी है, एक्चुअली बीबी की सैलरी है, सैलरी हमारी कैंसिल हुई, वक्त प्रॉपर्टी हमारी हुई, गवर्नमेंट हमारी हुई। उनके दामाद ये तो ना वक्त प्रॉपर्टी होती, ना सैलरी कैंसिल होती, ना गवर्नमेंट होती, ना कुछ। उनका बेसिकली उनके दामाद ఓకే, వీళ్ళు ఎంఐఎం గత ప్రభుత్వం లాంటి అధికారంలో ఎవరుంటే వాళ్ళను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, వాళ్ళకు మేము మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పడం, వాళ్ళతోని దోస్తానా చేయడం. ఈరోజు ఒక కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ప్రతి ప్రభుత్వాన్ని వాళ్ళు దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు బాజాప్తా ఈరోజు వాళ్ళ కాలేజ్ అక్కడ ఉంటుంది. అంతేకాకుండా అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజ్ ఆయన ఫామ్ హౌస్ కూడా ఈరోజు నా దగ్గర ఆ ఫోటో కూడా ఉన్నది. ఈరోజు ఆయన వాళ్ళ ఫామ్ హౌస్ కూడా బాజాప్తా అక్బరుద్దీన్ ఓవైసీ ఫామ్ హౌస్, బాజాప్తా ఇది ఆయన ఫామ్ హౌస్, అక్బరుద్దీన్ ఓవైసీ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ ఆ పక్కన చెరువు ఉన్నది. ఇగో వాళ్ళ కాలేజ్ చెరువు పక్కనే ఉన్నది. అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ఇది ఆ పక్కనే ఉన్నది. మరి వాళ్ళే కూలగొట్టారు. ఎందుకు కూలగొట్టరు? మానవత్వ దృక్పథంతో మేము కూలగొడతలేము అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చేరు. బట్టి విక్రమార్క మీకేమైనా సిగ్గుందా? మీకేమైనా సిగ్గుందా? నీకు సిగ్గైతే అసలు లేనే లేదు. బట్టి నీకు సిగ్గు అనేది ఏమాత్రం లేదు అనడానికి వేరే ఇదే లేదు. ఇక ఈరోజు ఆయన వీళ్ళ ఇల్లు కూలగొట్టడం, వీళ్ళ ఇల్లు కూలగొట్టే అవసరం లేదని చెప్పడం, ఈరోజు ఇది మానవత దృక్పథంతో మేము వదిలేసినామని ఆయన చెప్తా ఉంటారు. ఈరోజు వాళ్ళు ఆర్డర్లు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు మీరు కూలగొడతారు. అది ఆ కోర్టుల కేసులు పెండింగ్లో నడుస్తూ ఉంటాయి, స్టేటస్ కోలు ఉంటాయి. అవన్నీ ఉన్నాక కూడా ఏ విధంగా కూలగొడతారని చెప్పి ఈరోజు స్థానికులు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ బలిసిలోనికి ఒక న్యాయం, బక్కవడ్డోనికి ఒక న్యాయం నడుస్తుంది హైదరాబాద్లో. ఈరోజు మున్సిపల్ మంత్రిని దగ్గర ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి? ఈరోజు ఎవరిని ఇబ్బంది పెట్టనీకి, ఈరోజు కామన్ మ్యాన్ సతాయించనీకి, కామన్ మ్యాన్ గోసబుచ్చుకోవడానికి 2 నిమిషాలు అరగంటల కూలగొట్టి వెళ్ళిపోయినంట. ఆమె చెప్తుంది అరగంటల కూలగొట్టి వెళ్ళిపోయిందంట. ఒకసారి ఆ బాధితుడు ఫోన్ నంబర్ కూడా నేను తీసుకున్నా, ఆయన ఫోన్ నంబర్ కూడా తీసుకుని ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్పకుండా. ఈరోజు ఇంత దారుణంగా ఏం లేదు. ఇక ఇంతకంటే దారుణం మరొకరు లేనే లేదు. ఇక ఎంత ఘోరంగా నడుస్తుందా ఈరోజు హైడ్రా. నీకు పెద్దోళ్లకు ప్రెస్టేజ్ అనేది ఎక్కడున్నది? బాజాప్తా ఈరోజు ప్రెస్టేజ్ అనేది ప్రేమావత్ చెరువులో ఉన్నది. హలో, नमस्ते असलम, कैसे? अच्छा, अभी लाइव में है आप? अब तक आपका एक वीडियो वायरल चल रहा बहुत, और वो पता चल के मैं अभी लाइव कर रहा हूँ, आवाम को दिखा रहा हूँ क्या हो रहा बोल के. इधर मैं भी कम से कम 35 इयर्स कांग्रेस में काम करके बाहर आया. मैं पब्लिक का मुद्दों के लेके ऊपर ही लड़ रहा हूँ. आज भी आपका घर देखा मैं. जरा आपका परिचय कर लीजिए, और दूसरा आपसे क्या नाइंसाफी हुआ, जरा एक मिनट जरा बता दीजिए ना. हेलो, हाँ बोलिए भैया. वो हाइड्रा को बिना नोटिस दिए हमारे क्या करे बोले तो पहले वो प्रॉपर्टी ऊपर सिटी की प्रॉपर्टी है ये, चार मीनार में फातिमा कॉलोनी के पहले बताया वक्त प्रॉपर्टी, जबकि वो वक्त प्रॉपर्टी में डोर नंबर कहीं और का लेके आके डॉक्यूमेंट नंबर हमारा डाल के वो वक्त प्रॉपर्टी है बोल के हमारी सेलिट कैंसिल करी. वक्त प्रॉपर्टी वक्त वाले वक्त प्रॉपर्टी बोल के क्लेम कर रहे हैं, गवर्नमेंट वाले गवर्नमेंट लैंड बोल के क्लेम कर रहे हैं. दोनों जब सर्वे भी कर लिए तो उनको अभी तक कुछ समझ में नहीं आया. उसके बाद क्या करे बोले तो जो दूसरे लोग हैं, एमआईएम के लोग हैं, वो लोग झगड़ा स्टार्ट करे हमारे से.
ये सर्वे नहीं होना बोल के, सर्वे हुआ नहीं, झगड़ा स्टार्ट करके उल्टा हमारे पे केसेस बुक कराए। इस वक्त सीधा चलते गए, हमारे पे केसेस बुक करा 307 ये सब कराते गए, केसेस चलते गए। उसके बाद सडनली कल बिना इंटीमेशन, बिना नोटिस, ना जीएचएमसी को नोटिस, ना हमारे नोटिस, किसी को नोटिस नहीं, 7 o'clock को हाइड्रा वाले आए, पूरा डिमोलिश करके चले गए। मैं जब बोलो तो जाके पूछा नोटिस कहाँ है इसके लिए, बोले तो नहीं कहीं की नोटिस स्पेशल ऑर्डर्स पे आए, हम गवर्नमेंट लैंड है। चलो ठीक है गवर्नमेंट लैंड है, बोलते गवर्नमेंट से मंडल से और कलेक्टर को हम दोनों को हाई कोर्ट और लोअर कोर्ट में बनाए, बना के उसके ऊपर स्टेटस का ऑर्डर आया। ऑलरेडी स्टेटस का ऑर्डर गवर्नमेंट लैंड के ऊपर था, तो डिसाइड करेंगे स्टेटस क्या है। उसको भी नहीं मान के बिना नोटिस दिए, बिना वो करे, एमआईएम के इन्फ्लुएंस पे आके वो लोग सीधा डिमोलिश कर दिए। कंप्लेनेंट कौन? वो एमआईएम वाले कंप्लेनेंट थे। स्पेशल ऑर्डर निकाले कहते ना? हाँ स्पेशल ऑर्डर के दिक्कत है। आपका घर तोड़ने के लिए स्पेशल ऑर्डर दिए कहते। स्पेशल ऑर्डर, तो स्पेशल ऑर्डर कौन से मेरे को अभी तक नहीं मालूम है कि पूरे। मैं अभी थोड़े फोटोज आपके सोशल मीडिया में देखा, अब भारत जोड़ो यात्रा में पार्टिसिपेशन करे क्या राहुल गांधी जी के साथ? जी भारत जोड़ो यात्रा में भी था। भारत जोड़ो यात्रा में देखा आपको, सीएम साहब के साथ में देख। कांग्रेस में है क्या आप? जी मैं कांग्रेस से हूँ। कांग्रेस पार्टी में क्या है आप? मैं कांग्रेस पार्टी में यूथ कांग्रेस से हूँ। हाँ ओके। यूथ कांग्रेस था मैं हैदराबाद पुराना पुल कॉर्पोरेट इलेक्शन भी कंटेस्ट करा मैं। हाँ जी ओके। पॉलिटिकल वेंजेंस चल रहा आपका ऊपर? पॉलिटिकल वो कर रहा था। अभी फातिमा कॉलेज बफर जोन में है, एमआईएम वाले का, असद वाले का? उसका बफर जोन में वो पूरा एरिया गवर्नमेंट लैंड बोल के बता रहे। हाँ बाजू में फोटो है मेरे पास, फातिमा कॉलेज का बाजू। हाँ फातिमा कॉलेज का बाजू पूरा वो बफर जोन है वो। ह्यूमैनिटेरियन ग्राउंड पे नहीं तोड़ते बोला हाइड्रा कमिश्नर। फिर उसका फार्म हाउस का भी फोटो है मेरे पास, अकबरुद्दीन का फार्म हाउस। फार्म हाउस का फोटो तो कौन से ह्यूमैनिटेरियन ग्राउंड पे तोड़ने वाले, उधर तो कोई पढ़ाने वाले नहीं है ना। हाँ जी वो भी नहीं तोड़े अभी तक। हाँ अभी हाइड्रा आपको कुछ नोटिस ही नहीं दिया? कुछ नोटिस नहीं दिया हाइड्रा वाले। हाँ कंप्लेंट में एमआईएम वाले कंप्लेंट करे तो आपका घर तोड़ दिए? घर तोड़ दी। ఓకే అస్లం థ్యాంక్ యూ. ఏం బీకనీకున్నారు రాయగా మీరు? ఏం బీకనీకున్నారు మీరు? ఏం బీక్తుండ్రు ఇప్పుడు? ఏం బీకనీకున్నారు? ఏం బీక్తున్నారు? ఈరోజు బాజాప్తా ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అంట, ఆయన వేది భారత్ జోడో యాత్రలు పాల్గొంటారంట, వాళ్ళతో తిరుగుతారా? ఏం పీకనీకున్నారా మీరు? ఇక్కడ మంత్రులు ప్రభుత్వాలు ఏం పీకనీకున్నారా మీరు? మీతో పోటీ చేసినారుగా వీళ్ళు ఎంఐఎం? కాంగ్రెస్తో పోటీ చేసినారుగా? కాంగ్రెస్తో పొత్తుతో ఉన్నారుగా? మా సొంటోళ్ళు రెక్కల కష్టంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం, నువ్వు కానీ నీ బట్టి గారు కానీ లేకుంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ మీరు బొచ్చు మీరు బీకింది ఏం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి. ఈరోజు ఎంఐఎంతో సోపత్ జరిపి కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు కూడా కొడతారుగా మీరు? అరగంటలో ఇల్లు కూడా కొడతారుగా మీరు? చిన్న కార్యకర్తల ఇల్లు వాళ్ళవి కోర్టుల్లో కేసులు నడుస్తాయి, స్టేటస్కోలు ఉంటే వాళ్ళ ఇల్లు కూడా కొడతారుగా మీరు? దమ్ముంటే రేవంత్, నీకు దమ్ముంటే నువ్వు మున్సిపల్ మంత్రి పీకనికి పెట్టుకున్నావా? నువ్వు పొన్నప్రభగా నువ్వు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఏం పీకనికున్నావా? నువ్వు కార్యకర్తల ఇల్లు గుల కొడతా ఉంటే నువ్వు పోయి ఎంఐఎల్తో కాంప్రమైజ్ కమ్మంటావా? నువ్వు ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఈరోజు పేదోళ్ళ, ఈరోజు నేను ఒకటే, ఈరోజు కార్యకర్త ఏ కార్యకర్త అయినా ఈరోజు పేదోళ్ళు ఉంటారు. వాళ్ళు పేద కాదు, బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కార్యకర్త అంటే పేదోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటుక పేర్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు అరగంటలు నువ్వు గుల కొట్టేసినావు నువ్వు. ఈరోజు అందుకని రంగనాథ్ తెచ్చుకొని దగ్గర సంకలో పెట్టుకున్నది. రంగనాథ్ ఇల్లే బఫర్ జోన్ అని చెప్తే ఎవరు మాట్లాడతలేరు కదా ఇయాటికి. ముఖ్యమంత్రి అన్న ఇల్లు ఈరోజు బఫర్ జోన్లో ఉంటుంది, ఎవరు మాట్లాడే స్టేజ్ తెచ్చుకొని కూర్చుంటారు కదా తిరుపతి రెడ్డి అంటాడు తెచ్చుకుంటే. ఈరోజు ఫాతిమా కాలేజ్ బాజాప్తా ఈరోజు నన్ను కాల్చండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ముఖ్యమంత్రితో ఉన్న ఫోటో ఇగో నేను చూపెడతా. రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్ర, ఈరోజు రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్ర చేసినోనికి దిక్కు లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభ్యర్థిగా పోటీ చేసినోనికి దిక్కు లేదు. ఈరోజు ఇంత దరిద్రంగా ఇంత అస్తవ్యస్తంగా ఈరోజు పాలన కొనసాగుతూ ఉంది తెలంగాణలో. ఈరోజు పేదోనికి ఒక న్యాయం, బలిసినోనికి ఒక న్యాయం, బక్కోనికి ఒక న్యాయం, బలిసినోనికి ఒక న్యాయం. ఈరోజు వాళ్ళకేమో హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టడానికి, పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి అన్నం తింటుంటే కూలగొడతా ఉంటారు.
20 రకాల సంతకాలు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు బ్యాంకులలో లోన్లు తీసుకెళ్ళి కూలిపోయిన ఇళ్ళకి ఈరోజు లోన్లు కడతా ఉన్నారు వాళ్ళు. కోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసింది మీకు. అయినా కానీ ఈరోజు వాళ్ళ పడవలో రాజకీయ కక్ష సాధింపు కోసం మీరు వాళ్ళ చేతిలో పావులు లెక్క మారుతారా మీరు? ఇదేనా మీ పద్ధతి? ఈరోజు బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇస్తాడు. బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మేము మానవతా వాదునం కాబట్టి మానవతా దృక్పథంతో ఈరోజు మేము వాళ్ళ ఇల్లు వాళ్ళ గూలుస్తలేమని చెప్తాడు. ఇదెక్కడిదా ఇది? మరి వీళ్ళు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు పేదోళ్ళు మనుషులు కాదా? ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ बात करना इधर जो भारत जोड़ो यात्रा में कांग्रेस कार्यकर्ता राहुल गांधी के साथ कदम कदम पर उसके साथ चला, उसके पीछे कदम कदम लड़के डाल के वो चला। आज उसका घर डेमोलिश किया गया आधा घंटे के अंदर। सुबह 7:30 बजे से आधा घंटे के अंदर उसका घर इलीगल विदाउट एनी नोटिस तोड़ा गया। जाओ उसके घर को मिलो। वो जो घर खो गया जाके उसको कंफर्ट करो, उससे बात करो, उससे गले मिलो। आज उसके साथ क्या इंसाफ किया उसके बातें सुनो। इधर पोन्ना प्रभाकर रहता ऑर्गेनाइजेशन से आता, उन्हें जाके MIM से मिलो बोल के बोलता। राहुल गांधी जी को ये गाली देता MIM वाला। हर जगह जाके इसके कैंडिडेट को लड़ा के उधर कांग्रेस को हराता। वो बीजेपी का दोस्त MIM बीजेपी का दोस्त है बोल के हर जगह सभी लोगों को मालूम। वेस्ट बंगाल में इन लोगों को आने के लिए नहीं दिया। और इधर आपका रेवंत रेड्डी इसके साथ दोस्ती करता उन्हें और बोलता ये वैसा नहीं करना चाहिए, ऐसा नहीं करना चाहिए बोल के। कैसा नहीं करना चाहिए? आज जाके मिलो मीनाक्षी जी, पहले आप जाके कार्यकर्ता का घर टूटा हुआ जाके मिलो। जो राहुल गांधी के जी के साथ कदम कदम मिला के जो चला है भारत जोड़ो यात्रा में, भारत को जोड़ने के लिए जो पादयात्रा किया गया वो पादयात्रा में वो भी चला है। जाके मिलो। आज आप भी पादयात्रा कर रहे हैं ना तेलंगाना में क्या पादयात्रा कई को लेकर पादयात्रा कर रहे हैं आप? पहले तो तुम्हारे कार्यकर्ताओं का आज आवाम का छोड़ो आप। आज आवाम का छोड़ो आप। आवाम से क्या हो रहा वो छोड़ो। आवाम के साथ गरीबों का घर कैसा टूटा गया इधर विदाउट एनी इंटीमेशन। बच्चों के साथ खाना खा रहे तो हैदराबाद के घर तोड़ा। हैदरा किसके हाथ में है? आज तुम्हारा CM के हाथ में है, रेवंत रेड्डी के हाथ में है। रेवंत रेड्डी के हाथ में आज वो रख लेके ब्लैकमेलिंग कर रहा हो। वो प्रेस्टेज में प्रेमावत लेक में रहता, उसके तरफ देखता भी नहीं। ఈరోజు ప్రేమావత్ చెరువులో బాజాప్తా ఉంటుంది. వంశీరామ్ బిల్డర్ ఈరోజు 4 ఎమ్మెల్యేలు కేసులు వేసారు. 4 ఎమ్మెల్యేలు కేసులు వేసారు. వంశీరామ్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ ఈరోజు ప్రభుత్వ స్థలంలో ఉంటే ఏం పీకది ఇక్కడ? హైడ్రా ఏం బీకది? హైడ్రా ఎందుకేం బీకది? హైడ్రా ఎవరు వాళ్లకు లాభాలు చేస్తారో, ఎవరు వాళ్ళతో నష్టాలు లాభాలు ఉంటాయో వాళ్ళ జోలికి పోరు. ఈరోజు పేద అంటే కాంగ్రెస్ నాయకులు అందరి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒట్టి అధికారంలో ఎవరికి వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి కుటుంబం కోసం, బట్టి విక్రమార్క కుటుంబం కోసం, పొన్నం ప్రభాకర్ లాంటి కుటుంబాల కోసం మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ లాంటి వారి కుటుంబాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. పేద కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఈరోజు కాంగ్రెస్ అధికారంలో లేదు. ఇక్కడ ఈరోజు పేదోళ్ళను ఆదుకోనే కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు పేదోళ్ళ బతుకులు శిథిలం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి పేదల్ని టార్గెట్ చేస్తుంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు. తెలంగాణ గోసబుచ్చుకుంటుంది పేదోళ్ళ భూములు గుంజుకుంటున్నాయి, పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది ఈరోజు? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏంది? బట్టి గారు, పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, మహేష్ కుమార్ గౌడ్ ఏంది కాంగ్రెస్ పార్టీ అంటే? ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరేం చేస్తుంటారా? ఈరోజు హైదరాబాద్ వచ్చి ఇల్లు గులగొడతారు.
కంపెనీల పేర్ల మీద, ఫ్యాక్టరీల పేరు మీద, అపార్ట్మెంట్లో నిర్మాణాల కోసం ఈరోజు ప్రభుత్వ భూములు గుంజుకుంటారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతామని. మీ పాడివడ్డ అమ్మకాలు చూసుకొని ఎవరిస్తారు మీకు పెట్టుబడులు? ఎవరిచ్చిండు మీకు ఇప్పటిదాకా పెట్టుబడి? దావోస్కి వెళ్ళి నీ ముఖానికి ఎన్ని తెచ్చినావు? ఎన్ని లక్షల కోట్లు తెచ్చినావు చూపెట్టువా? నువ్వు తెచ్చినావు కదా, నువ్వు చెప్పిన లెక్క ఇప్పుడు చెప్పు, ఆడిట్ చెప్పియాలా రేవంత్ రెడ్డి గారు? నీవు తెచ్చిన ఈరోజు దావోస్కి వెళ్ళి తెచ్చిన ఈరోజు పెట్టుబడులు ఏంటో ఈరోజు లెక్క చెప్పు. నువ్వు ఇప్పటిదాకా ఎక్కడెక్కడ పనులు మొదలైనా చెప్పు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి చెప్పు. అన్ని జూటా మాటలు చెప్తారు మీరు, దొంగ మాటలు చెప్తారు, 420 మాటలు చెప్తారు. ఏడ చూసినా మోసం దగగాప ఏమైనా ఉందా? ఈరోజు ఒక కాకి వస్తే 100 కాకులు ఏడుస్తాయి అంటారు. ఒక పేద కార్యకర్త ఇల్లు కూలగొడితే ఈరోజు ఆ ఇల్లు దిక్కు పోయిన వాళ్ళు లేదు, మాట్లాడడానికి లేదు. మహిళా ఆయన నడిచింది రాహుల్ గాంధీతోని పాదయాత్ర నడిచిండు. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తుంది. మళ్ళా రాహుల్ గాంధీ గారు పాదయాత్రతోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అధికారానికి వచ్చింది అని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి పాదయాత్ర చేస్తుంది. మరి ఆ మీనాక్షి నటరాజన్ గారికి కనబడతలేరా ఈరోజు? ఇక్కడ ఇల్లు కూలగొడితే ఒక కాంగ్రెస్ కార్యకర్తది, యూత్ కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే రాహుల్ గాంధీ అడుగులో అడుగేసి ఈరోజు పాదయాత్ర, భారత్ జోడో యాత్రలో పాదయాత్ర చేసిందో ఆయన ఇల్లు కూలగొడితే, ఆశ్రమం ఇల్లు కూలగొడితే ఆ కుటుంబం గుడ్డలు బాదుకుంటా ఉంటే ఈరోజు మీకు కనబడతలేరా? ఎవరి ఫిర్యాదు మీద ఈరోజు ఆయన ఇల్లు కూలగొట్టిండ్రు? ఎంఐఎం ఫిర్యాదు మీద ఈరోజు ఇల్లు కూలగొట్టిండ్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అవమానపరుస్తుంది ఈరోజు ఎంఐఎం. అలా ఫేరోజ్ ఖాన్ 4 సార్లు ఓడిపోయిన వాళ్ళకి దండేయమని చెప్పి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే, నాంపల్లి ఎమ్మెల్యే ఆయనను అవమానం చేస్తారు. ఈరోజు ఎవరైతే ఏ ఎంఐఎం అయితే ఈరోజు జాతీయ స్థాయిలో అంతటా అభ్యర్థులను పెట్టి ఈరోజు బీజేపీతో దోస్తాన చేసి కాంగ్రెస్ పార్టీని ఒడగొడుతుందో ఆ ఎంఐఎంకు మద్దతుగా ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి నిలబడతాడు. ఇక్కడ ఆయన ఫాతిమా కాలేజ్ కూలగొట్టకుండా ఆయన వాచ్మెన్ లెక్క నిలబడ్డాడు. ఫాతిమా కాలేజ్ చౌకీదారుగా మారిండు రేవంత్ రెడ్డి. ఈరోజు దగ్గర ఉండి వాళ్ళు చెప్పగానే 2 నిమిషాలలో స్పెషల్ ఆర్డర్స్ తీసి మరి అస్లం అనే అబ్బాయి ఇల్లు గులగొట్టింది. ఈరోజు ఇంత దౌర్భాగ్యమా? ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఆయన ఆదుకునే ప్రయత్నం చేయడు, పోయి మాట్లాడుకోమంటాడు. నా ఇల్లు గులగొడతా ఉండు, నన్ను కాపాడమని చెప్తే పోయి ఎంఐఎం వాళ్ళని కలుసుకో, వాళ్ళతో మాట్లాడుకోమంటారు. వాళ్ళు ఉత్తరం ఇచ్చిన, నీ మీద ఫిర్యాదు ఇచ్చింది అంటారు. ఈరోజు కూలగొట్టేసిన ఇల్లునేమో మీరు కావాలి కాస్తా ఉంటారు. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఈరోజు పిల్ల జమీందారు ఇల్లేమో మీరు కావాలి కాస్తా ఉంటారు. అది కూలగొట్టరు, ముట్టుకోరు. వంశీరామ్ బిల్డర్స్ బాజాప్త చెరువులు కడతారు, ముట్టుకోరు, కూలగొట్టరు. వాసవి కన్స్ట్రక్షన్స్ బాచుపల్లి కోమ చెరువులు కడతారు, ముట్టుకోరు, కూల్చరు. ఈరోజు ప్రేమావత్ చెరువులో కడుతున్నట్టు ప్రెస్టేజ్, అటు అప్పాలో కడుతున్నట్టు ప్రెస్టేజ్ ఈరోజు వాటిని కూల్చరు, ముట్టుకోరు. ఈరోజు అమాయకులు చాలా మంది ఈరోజు అపార్ట్మెంట్లలో పైసలు కట్టి ఈరోజు ఇల్లు కొనుక్కుంటా ఉన్నారు. రేపటి దినాన మరో ప్రభుత్వం వస్తే, మరో హైడ్రా వస్తే, ఈ మొత్తం చెరువులలో ఉంది కూలగొడితే రేపు పోయేది మళ్ళా రోడ్ల పైనకి వచ్చేది మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి కొనేటోళ్ళు ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నా. ఈ చెరువులో ఉన్న దాన్ని కొంటే చాలా ఇబ్బంది అని కూడా మీకు ఈ సందర్భం కూడా చెప్తున్నా. నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు వంశీరామ్ బిల్డర్స్ పైన కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇవి ప్రభుత్వ భూములలో కడుతుందన్నారు. కానీ ఇంకా అది కొనసాగుతూనే ఉంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉండి వాళ్ళకి అమ్మి పెడతా ఉన్నది, వాళ్ళు పంచి పెడతా ఉన్నది. ఈరోజు నేను ఈ తెలంగాణ హైడ్రా దేనికోసం ఉన్నది? మీరు ఏం కాపాడనీకున్నారు? ఎవరిని కాపాడనీకున్నారు? పెత్తందారుల కోసం ఒక ప్రభుత్వం, రాచరికముల కోసం రాచరిక పాలన ఈరోజు తెలంగాణ నడుస్తుంది. ఈరోజు రాజకీయమే ఇది, రాచక పాలన, అరాచక పాలన ఈరోజు తెలంగాణ నడుస్తుంది. ఈరోజు తన మన అనేటోడు ఎవ్వరు లేడు. ఈరోజు పేదోడు ఎవరైనా సరే మన దోపిడీ వర్గాల మంది కలిసి ఒకటే ఉంది. అందుకనే సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుందంట. సిండికేట్ పాలన తెలంగాణ నడుస్తుందంట. గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ నుండి ఈనాటి వరకు సిండికేట్ ప్రభుత్వమే. ఆనాడు బీఆర్ఎస్ తోని ఎంఐఎం నడిచింది, ఈనాడు కాంగ్రెస్ తోని ఎంఐఎం ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ప్రతి కాళేశ్వరం దోపిడి సొమ్ము ప్రతి ఒక్కరు పంచిపెట్టిండ్రు. అలా రేవంత్ రెడ్డికి వాటాకు ఉన్నాయి, అప్పుడు నాయకులందరూ కూడా వాటాలు ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రతి దాంట్లో అందరికీ వాటాలు ఉన్నాయి. రేపు బీజేపీ వచ్చినా, ఎంఐఎం వచ్చినా, సిపిఐ వచ్చినా, సిపిఎం వచ్చినా ఎవరి వాటాలు వారికి పోతాయి. ఇక్కడ 2 వర్గాలు.
ఒకటి దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యే వర్గం. దోపిడీ గురయ్యే వర్గంలో అన్ని పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం అన్ని పార్టీలు ఉంటాయి. దోపిడీ చేసేటోళ్ళలో కూడా బట్టి ఉంటాడు, లొట్టి ఉంటాడు, పొన్నం ఉంటాడు, మహేష్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, అన్ని పార్టీలు ఉంటాయి దోపిడీ చేసే దాంట్లో కూడా. మరి దోపిడీ గురయ్యేవాళ్ళు ఈరోజు మన బాజాప్తా కనబడతా ఉంది. ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఇగో ఇక్కడ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతోని అడుగులో అడుగేసి నడిచినటువంటి అస్సాం వెళ్ళి ఈరోజు బాజాప్తా కూలగొట్టిండ్రు. నీ అధికార పార్టీలో ఉన్నా కదా అనుకున్నాడు. అధికార పార్టీలో ఉన్నా కానీ నువ్వు ధనవంతుడు కాదు కదా, నువ్వు మాతోని దోపిడిలో నీకు భాగం లేదు కదా. నువ్వు మా అసౌద్దం వయసుకి ఓవైసీకి నువ్వు శత్రువు. అసలు నువ్వు మా అసౌద్దం ఓవైసీకి శత్రువు, నువ్వు మా ఎంఐఎం పార్టీకి శత్రువు, నువ్వు మా పార్ట్నర్కి శత్రువు. కాబట్టి నీ ఇల్లు నేను కూలగొడతా. రేవంత్ రెడ్డి ఈరోజు దగ్గర ఉండి అస్త్రం ఇల్లు కూలగొట్టించిండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు కూలగొట్టించిండు. రేవంత్ రెడ్డి అన్న ఇల్లేమో కూలగొట్టరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త ఇల్లేమో కూలగొడతాడు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయము? అన్న ఇల్లు కాపాడుకుంటావు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇల్లు నా ఎందుకు కాపాడుకోలేదు? కాంగ్రెస్ కార్యకర్త దిక్కులేనోడా? కాంగ్రెస్ కార్యకర్త అనేది సక్కి లేనోడా? కాంగ్రెస్ కార్యకర్త అనాథనా? కాంగ్రెస్ కార్యకర్త అనేది ఈరోజు రోడ్డు పైన ఏడవాడితే ఆడ పనికి మానోడా? ఈరోజు ఎంఐఎంని కావాల్సిందా? ఫాతిమా కాలేజీని కావాల్సిందా? వాసవి కన్స్ట్రక్షన్స్ని కావాల్సిందా? లెజెండోర్ని కావాల్సిందా? ఈరోజు ద ప్రెస్టేజ్ ప్రేమావత్ చెరువులో కట్టిన ప్రెస్టేజ్ని కావాల్సినోడా? ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్లో ఉండని కావాల్సినోడా? వీళ్ళందరూ ఈరోజు నీ వాళ్ళ, ఈరోజు వీళ్ళు పరాయోళ్ళ. వాడి ఇల్లు నువ్వు కూలగొడతావా? ఈరోజు హైదరాబాద్ ఉన్న కాంగ్రెస్ నాయకులు మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎందుకు పరామర్శించరు? అరే ఒక బాజాప్త ఒక నాయకునితో, అంత పెద్ద నాయకునితో నడిచినటువంటి వ్యక్తికి ఈరోజు దిక్కు లేదంటే ఆయనను కాపాడుకుంటే మీ బొంగుగా పడతారా? మీరు ఇక్కడ ఏం బట్టి బొంగుగా పడతావా? నువ్వేం దిక్తావా? 10% కానీ నువ్వు దొంగవు. మీరు మొత్తం దొంగలు. మీరు ఏం కాపాడతారు? మీరు ఈరోజు మానవత దృక్పథంతో వాళ్ళని వదిలేస్తావు, ఈరోజు వీళ్ళనేమో ఎంబడి వీళ్ళని గులగొడతావు. ఇదా మీ పద్ధతి? ఇదా మీ రాజకీయము? బట్టి గారు ఏం మాట్లాడిండ్రు? బట్టి గారు దేనికోసం వదిలేసిండ్రు? బట్టి గారు ఏ మానవత దృక్పథంతో ఈరోజు వదిలేసిండ్రు? ఈరోజు బాజాప్తా ఈరోజు అస్లం అనే కార్యకర్త ఇల్లు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, పిసిసి, పొన్న ప్రభాకర్ అందరు కలిసి కూలగొట్టారనే బాజాప్తా చెప్తున్నా. మీరందరూ కలిసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసిండ్రు. ఈరోజు రోడ్డు మీద వేసిండ్రు మీరు. వాళ్ళ ఇల్లు కూలగొట్టిండ్రు. ఇది మీ చరిత్ర. ఇది మీ హైడ్రా చేస్తున్న పనులు ఇవి. హైడ్రా కమిషనర్ ఇల్లు ఈరోజు బాజాప్తా బఫర్ జోన్లో ఉన్నది. యూసుఫ్ కూడా పెద్ద చెరువులా నా ఇల్లు లేదు ఆయన చెప్పుక తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ కొనసాగుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఈరోజు ఆ కుటుంబం యొక్క ఆక్రందన, వాళ్ళ ఆక్రోశం, కుటుంబం మొత్తం ఈరోజు మీడియా ముందు కూర్చొని మా ఇల్లు కూలగొట్టిందని చెప్తా ఉంటే ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను కొనసాగిన, కానీ ఇంత దరిద్రపు రోజు, ఇంత దరిద్ర పాలన, ఇంత అస్తవ్యస్తమైన పాలన, ఈరోజు జవాబుదారీతనం లేని నాయకత్వం ఈరోజు తెలంగాణలో ఉన్నది. పిసిసి అధ్యక్షుడు అదే తీరుగా ఉన్నారు, ఈ నాయకులు అదే తీరుగా ఉన్నారు. ఆర్గనైజేషన్ కేవలం వాళ్ళ పైసలు ఎంతింత బుర్రలు పెరిగి ఒక్కని బుర్ర చూడండి. మీరు ఇప్పుడు బుర్రలు చూడండి ఎట్లా బయటకు వచ్చినాయో. పొన్న ప్రభాకర్ను కానీ, మహేష్ కుమార్ గౌడ్ను కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళ చూడండి, వాళ్ళ కథలు ఎట్లా మారినాయో. కోట్ల రూపాయలకు ఈరోజు పరిగెట్టి, 100 కోట్ల రూపాయలు పరిగెట్టి ధనార్జనే జయంగా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఈరోజు పొన్న ప్రభాకర్ కంటే మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన నేను. ఏంటంటే ఈరోజు ఎక్కడ స్థానికులు అక్కడ పోటీ చేయాలని. సరే పోటీ చేయాలి, నీదెక్కడ స్థానికత? కరీంనగర్కి వెళ్ళి హుస్నాబాద్కి ఎందుకు పోటీ చేసినావు? నువ్వు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని కథం పట్టించినావు, కాంగ్రెస్ పార్టీని చంపేసినావు. జీవితంలో ఇక కాంగ్రెస్ పార్టీ అనేది కరీంనగర్లో ఎట్లా గెలుస్తుందో నేను చూస్తా అనే లెవెల్లో శపథం చేసి కథం పట్టించినావు. అక్కడికి వెళ్ళి పక్కన పోయి హుస్నాబాద్లో పట్టినావు. ఆల్రెడీ హుస్నాబాద్ ప్రజలు ఈరోజు శపథం తింటుర్రు, తప్పైంది మాదిగా ఇంకోసారి నీకు ఓటేయమని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి పోయి వాడతావు?
కోడంగల్లో అదే పరిస్థితి. అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పి మహబూబ్ నగర్ వదిలేసి మల్కాజికి వచ్చిండు, మళ్ళా పోయిండు అక్కడికి. ఇక కోడంగల్ ప్రజలు కూడా చెప్పడం తిన్నారు, ఇంకోసారి నీ కోటేస్తే నా చెప్పులతో మేము కొట్టుకుంటామని. తోబా తోబా అనుకుని చెంపలు వేసుకున్నారు ఈరోజు. అటువంటి పరిస్థితికి ఈరోజు మీరు తీసుకొని వచ్చిండ్రు. మీ నాయకత్వం అంత పరిస్థితికి మీరు దిగజారిండ్రు. ఈరోజు మేము ఎక్కడ నిలబడ్డాం? రాహుల్ గాంధీని పార్లమెంట్లో నిలబడి బండ బూతులు తిట్టే ఎంఐఎంతో ఈరోజు రేవంత్ రెడ్డి దోస్తాన చేస్తాడు. రాహుల్ గాంధీతో పాదయాత్ర చేసినోని ఇల్లు కూడా కొడతాడు. రాహుల్ గాంధీ ఎమ్మని నడిచినోని ఇల్లు కూడా కొడతాడు. ఈరోజు మీనాక్షి నటరాజన్ మళ్ళీ తెలంగాణలో ఇన్ఛార్జ్గా ఉంటుంది. నేను నిన్ను కాపాడుతా అంటది, కార్యకర్తలను ప్రొటెక్ట్ చేస్తా అంటది, పాదయాత్ర చేస్తా అంటది. నడుస్తుందా? అవుతుందా? నా ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? మంత్రులకుందా? స్వార్థపరులు మీరు. అన్ని పార్టీలతోని, ఎంఐఎంతోని, బీజేపీతోని, బీఆర్ఎస్తోని, అందరితోని సోపతి చేసే దొంగలు మీరు. మేము రేపు అధికారంలో మేము లేకున్నా మళ్ళీ వాళ్ళు వచ్చిన బాగా నడవాలని వాళ్ళతోని చేతులు కలిపే దొంగలు మీరు. గజ దొంగలు మీరు, రాబందులు మీరు. అందుకని ఒక కుటుంబము ఈరోజు రోడ్డు మీద పడ్డప్పుడు దమ్ము లేని కాంగ్రెస్ నాయకులు, దమ్ము లేని కాంగ్రెస్ మంత్రులు, దమ్ము లేని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నారు. ఈరోజు ఎవరు మాట్లాడతలేరు, ఎవరు స్పందిస్తలేరు. కాబట్టి దోపిడీ గురయ్యే వర్గంలో ఎవరైనా సరే, అది బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఎంఐఎం అయినా సరే, సిపిఐ అయినా సరే, సిపిఎం అనే ఏ పార్టీ సానుభూతి పరుడైనా కానీ, ఏ పార్టీ కార్యకర్తైనా కానీ దోపిడీ గురైన తరపున నేను నిలబడతా, ఖచ్చితంగా నిలబడతా. అందుకనే ఈరోజు అస్లం తరపున నేను మాట్లాడుతున్నా. అస్లం ఇల్లు కూలగొట్టే దమ్మున్నోళ్ళు, రాహుల్ గాంధీతో పాదయాత్ర చేసినట్టు అస్లం ఇల్లు కూలగొట్టే దమ్మున్నోడు ఈరోజు ముఖ్యమంత్రి అన్న ఇల్లు కూలగొట్టే దమ్ము నీకు లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కూలగొట్టే దమ్ము హైడ్రాకు లేదు. ఈరోజు వాసవి కోమచెరువులో ఉన్నటువంటి వాసవి ఇల్లు కూలగొట్టే దమ్ము నీకు లేదు. ప్రేమావత్ చెరువులో కట్టినటువంటి ప్రెస్టేజ్ కూలగొట్టే దమ్ము నీకు లేదు. హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి ఆనంద్ కన్వెన్షన్ కూలగొట్టే దమ్ము ఈరోజు హైడ్రాకు లేదు. మన వంశీరామ్ అపార్ట్మెంట్స్ ఈరోజు ప్రభుత్వ భూములలో కడుతుందని 4 ఎమ్మెల్యేలు కేసేస్తే దాన్ని కూలగొట్టే దమ్ము మీకు లేదు. ఎవరి ఇల్లు కూలగొట్టే దమ్ము ఉంది? పేదవారి ఇల్లు కూలగొడతా, పొద్దున్నే వచ్చి కూలగొడతా. పేద కార్యకర్త ఇల్లు కూలగొడతా, పొద్దున్నే వచ్చి 7:30కి వచ్చి కూలగొట్టేస్తా. అరగంటలో ఖతం చేస్తా అంటాడు రంగనాథ్ గారు. హాఫ్ అన్ అవర్ నేను పేదోని ఇల్లు, హాఫ్ అన్ అవర్లో మన రోడ్డు మీద చేస్తా. నేను హాఫ్ అన్ అవర్లో మన ఇల్లు లేకుండా చేస్తా, హాఫ్ అన్ అవర్లో అనాథం చేస్తా, హాఫ్ అన్ అవర్లో వాడిని బోన్లు బొచ్చలు లేకుండా నేను చేస్తా. కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐ కట్టేటట్టుగా నేను చేస్తా. హాఫ్ అన్ అవర్ నాకు చాలంటుండే ఈరోజు రంగనాథ్. పేదోని ఇల్లు కూలగొట్టడానికి మాత్రం, గొప్పోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి ఆయన దగ్గర ఉన్న బుల్డోజర్లు పనిచేయవంట. ఈరోజు అవి పండుకుంటే అంట లేవయంట అవి. కానీ ఈరోజు పేదోళ్ళ ఇల్లు కూలగొట్ట మాత్రం మొత్తం ఉరకలెత్తాయంట. ఆ విధంగా ఈరోజు హైడ్రా పనిచేస్తుంది. ఇది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అనేది, ఇల్లు లేనోళ్ళ ప్రభుత్వం అనేది, భూమి లేనోళ్ళ ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఎవరి ప్రభుత్వం? బలిసినోళ్ళ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం. ఈరోజు గొప్పలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం చేసే ప్రభుత్వం, ఇల్లు కూల్చే ప్రభుత్వం, భూములు లాక్కునే ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, ఓటుకు నోటుకు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఒక దొంగ పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రం మనది. ఇంతకు మించిన ఆలోచన మనకి ఇంకేముండాలి? ఇంతకు మించిగా మనం ఇంకా ఏం ఆశించాలి? అంతకు మించి మేము ఆశించే అర్హత ఏం లేదా? ఇక లేదనే అంటుండే ఈరోజు పాలకులు. అదే విధంగా ఈరోజు కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు ముక్త కంఠంతో ఖండించాలి. మేము ఏదన్నా చేస్తామని నడవది. అడిగేటోడు ఒకడు ఉంటాడు, ప్రశ్నించేటోడు ఒకడు ఉంటాడు. మా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్తారు 3 రోజులు వర్షం భయంకరంగా పడుతుంది, ఇళ్ళకి వెళ్ళి రాకండి అని చెప్పిండ్రు. నీ బోత బొంగింటారా? ఎవడింటాడు నీ మాట? ఎవడింటాడు? రేవంత్ రెడ్డి 3 రోజులు వర్షం పడే స్కూల్ కాలేజీలు బంద్ చేయండి, ఇళ్ళకి వెళ్ళి వెళ్ళకుండ్రి. ఈయన పెద్ద వాతావరణ పెద్ద సైంటిస్ట్ లెక్క చెప్తారు. ఈ దొంగ ఏమైంది?
ఒక్క సుక్క నీళ్ళు కూడా వాళ్ళే, ఒక భూమి కూడా వాళ్ళే. నువ్వు చెప్పినప్పుడు పడాయి, అవి పడాలనుకున్నప్పుడు పడతాయి. ఇక నీయసంటి దొంగ కూడా చెప్తే ఏం లాభం చెప్పు? 10 మంత్రి శాఖలు పెట్టుకుంటూ, హోంమంత్రి నేనే, మున్సిపల్ మంత్రి నేనే, చదువుల మంత్రి నేనే, స్కూళ్ళ మంత్రిని నేనే, కాలేజీల మంత్రిని నేనే, లాస్ట్లో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు, ఆ అంబులెన్స్ పైన ఈయన ఫోటోనే, ఆ మంత్రి ఫోటో ఉండనే ఉండదు, ఈ పీకుడు గాని ఫోటోనే ఉంటుంది. మళ్ళీ ఈ పీకుడు గాడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పోడు, ఒక గాంధీ దవాఖానకు పోడు, పేషెంట్ ఎట్లున్నాడో చూడడు, ఓ ఉస్మానియా దవాఖాన పోడు, పేదోడు ఎట్లున్నాడో చూడడు, వరంగల్కు పోతాడు, మెడినోవా దవాఖాన ఏదో మెడికోర్ దవాఖాన ఏదో ప్రైవేట్ దవాఖాన ఓపెనింగ్కి పోతాడు, గాంధీ దవాఖాన ఎలుకలు కలిసి చచ్చిపోయిన గాంధీ దవాఖాన కరెంటు పోతే వైద్యం అందించిన దవాఖాన దిక్కు చూడడు, ఆ దిక్కు మాట్లాడు, వాళ్ళ దిక్కు కనెక్ట్ చూడడు. ఈయన వైద్య ఆరోగ్య అంబులెన్స్ పైన మళ్ళీ ఈయన ఫోటోనే ఉంటుంది, దిష్టి బొమ్మ పెట్టినట్టుగా. ఆ పేషెంట్కు దిష్టి తగలకు కూడా దిష్టి బొమ్మ పెట్టినట్టుగా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని కూర్చుంటాడు. ఈరోజు ఇంత అష్టబెస్త దరిద్రంగా ఈరోజు పాలన కొనసాగుతున్న దానికి మరొక ఉదాహరణ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వీడియోను నేను చూసి ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు ఇది ఉంచాలని చెప్పి తీసుకొస్తున్నాను. దమ్మున్న ఛానళ్ళు, ఆంధ్ర ఛానళ్ళు బొచ్చడున్నాయి. ఆంధ్రాలో ఏమన్నా అయితే, ఆంధ్రాలో వర్షం పడితే ఈడ గొడుగు పట్టుకుంటే హైదరాబాద్లో ఏబిఎన్ ఒక గొడుగు పట్టుకుంటుంది, ఈటీవీ ఒక గొడుగు పట్టుకుంటుంది, మహాన్యూస్ ఒక గొడుగు పట్టుకుంటుంది. ఆంధ్రాలో వాన పడితే ఈడ గొడుగు పట్టుకుంటారు వాళ్ళు. మరి ఈయన వాన పడితే గొడుగు పట్టుకుంటారు కదా, తలకు కవర్ కూడా వేసుకోరు. ఇక్కడ దానిపైన చర్చ కూడా ఉండదు, దానిపైన మాట్లాడలేదు. హైదరాబాద్ పైన చర్చ నడిచిందా ఈ ఛానళ్ళల్లో? ఏం ఛానల్ నడవలే, ఏది నడవలే, చర్చనే లేదు ఈరోజు. పేదోడి తరపున మాట్లాడే ఛానల్ ఈరోజు తెలంగాణలో లేవు. దమ్మున్న అన్ని బ్లాక్మెయిలర్ ఛానల్స్ మోపైనాయి ఈరోజు రియల్ ఎస్టేట్లో చూపెడతా ఉంటారు డబ్బు కోసం. వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే వీడియో తీసేద్దామని రకరకాల తీర్పు చూపెట్టే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఈరోజు అసలు దొంగ ఛానళ్ళు ఈరోజు ఎవరు కూడా ఈరోజు ఒక సగటు మనిషి తరపున నిలబడుతున్నారు, కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప. కాబట్టి ఈరోజు నా వంతుగా ఖచ్చితంగా నేను అస్లం ఇల్లు గులగొట్టిండ్రు. ఈరోజు ఎవరు గులగొట్టిండ్రు? హైడ్రా గులగొట్టిండ్రు. అస్లం అంటే ఎవరంటే పేద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈరోజు రాహుల్ గాంధీతో పాదయాత్ర చేసినటువంటి కార్యకర్త. ఆ కార్యకర్త ఇల్లేమో కూలగొడతారు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్న 10 పార్టీలు తిరిగి వచ్చింది. అన్న ఏ పార్టీలు తిరిగి వచ్చింది ఒకసారి చూద్దాం. చాలా బాగుంటుంది రేవంత్ రెడ్డి గారి ఫోటో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఏ పార్టీ సిపాయి, ఈ తెలుగుదేశం సైకిల్ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఉండేది కదా మధ్యలో, ఈ మధ్యలోదేమో స్కూల్ చదివిందంట. ఈ ఎల్లో కలర్ సైకిల్ ఉంది చూసినావా, ఇక్కడేమో కాలేజ్ చదివిందంట. ఈ చేయి గుర్తుండేవో ఇప్పుడు నౌకరీ చేస్తుందంట. అంటే నౌకరు అంటే పైసలకు అన్నట్టు, పైసలు అంటే దందాలు అన్నట్టు, దందాలు చేస్తుందంట. ఈ దందాలు ఈయన సిపాయి, వీళ్ళ అన్న ఇల్లేమో కూలగొట్టారంట. తిరుపతి రెడ్డి అన్న ఇల్లేమో కూలగొట్టారంట, ఈయన ఇల్లు కూలగొడతారంట. ఎందుకంటే ఈయన నికాసైన కార్యకర్త, పేదోడు, మా ఎంఐఎం దిక్కుపోతారు. మళ్ళీ ఎంఐఎంల కింద పోతే ఈయన ఇల్లు కూలగొట్టారంట. అవసరమైతే ఇల్లే కట్టిస్తారంట, వాళ్ళు ఎంఐఎం చెప్తారంట. కాబట్టి ఇంత దారుణంగా ఈరోజు ఉన్నది తెలంగాణలో ఈరోజు ధనిక వర్గాలు, దోపిడీ వర్గాలు ఒక దిక్కున్నారు, పేద వర్గాలు, బలహీన వర్గాలు అందరు అందులో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు ఉన్న వాళ్ళంతా ఒక దిక్కున్నారు. ఈరోజు హైడ్రా కానీ, ముఖ్యమంత్రి కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఏ ప్రభుత్వం అయినా ఈరోజు రెండు తీర్ల వ్యవహరిస్తుంది. ఈరోజు 2 తీర్ల చట్టాలు ఈరోజు తెలంగాణ నడుస్తున్నాయి. ఈరోజు పేదోన్ని అడగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నది, పేదోనికి బతుకు లేకుండా ప్రయత్నం చేస్తుంది, పేదోనికి పథకం లేకుండా ప్రయత్నం చేస్తుంది. పేదోడు కేవలం ఈరోజు మా ప్రభుత్వ పథకాల మీదనే ఆధారపడాలి, కానీ ఆ పథకాలు కూడా మేము ఇయ్యనికి డబ్బులు లేవు. ఎందుకంటే ఆ డబ్బులు మా మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వాలి, ఇంకా మేము పంచుకోవాలి, మాకు తప్ప వేరేనికి దక్కే అవకాశం లేదు అని చెప్పేసి ఈరోజు బాజాప్తా తెలంగాణలో పేదరికాన్ని పెంచే పని మీద ఈరోజు తెలంగాణ ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, మన ఆత్మగౌరవం అనేది అనేకమైన పెద్ద డైలాగులతో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు నిజంగా కోటి రతనాల వీణ నా తెలంగాణ అని చెప్పుకునే మనం ఈరోజు రియల్గా ఒక దుఃఖ గీతం ఈరోజు పాడుతుంది. ఈరోజు అర్థనాదాలు ఈరోజు తెలంగాణకి వెళ్ళి వినబడుతున్నాయి. ఇల్లు కూలిపోయిందని ఒకడు ఏడుస్తూ ఉంటాడు, నా భూమి గుంజుకున్నాను ఒకడు ఏడుస్తూ ఉంటారు.
ఈరోజు నాకు నౌకరు వస్తలేదని ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు. ఈరోజు ఈ రకంగా అనేక విధాలుగా ఈరోజు అర్థనాదాలు సావు కేకలు తప్ప వేరే కేకలు ఈరోజు వినబడలేని పరిస్థితిలో తెలంగాణకు లాక్కొస్తున్న ప్రతి దుర్మార్గపు రాజకీయ ఈ క్రీడ ఈరోజు తెలంగాణ కొనసాగుతుంది. ఆ క్రీడలో అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ సిండికేట్ పార్టీ ఆ సిండికేట్ పాలన కబంధ కాళ్ళ కింద ఈరోజు తెలంగాణ పేద ప్రజలు అనగదొక్కబడుతున్నారు. అందులో ఈరోజు అస్లం కుటుంబం ఒకటి. ఖచ్చితంగా అందరూ స్పందించండి, కామెంట్ చేయండి. వీళ్ళ గుండెలు కరిగేదాకా, వీళ్ళ ఈ పశువులు మనుషులుగా మారేదాకా, ఈ పాలకులు యాచకులుగా ప్రజలను మార్చక ముందే ప్రతి ఒక్కరు స్పందించాలి, నిలదీయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.